ఎలా ఉందండి పరిస్థితి? గ్యాస్ కోసం వచ్చినారు. అంటే ఏంటి బుక్ చేసిన రెసిడెన్సీ రావట్లేదు. రెసిడెన్సీ గ్యాస్. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. హాస్టళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇబ్బంది పడే పరిస్థితి. నేను చెప్పడం ఒకటే ఏంటంటే, ఒక దేశ ప్రధానమంత్రికి కనీస అవగాహన లేకుండా, ఇది ముందస్తు చర్యలు తీసుకోకుండా, యుద్ధం వచ్చే ప్రక్రియలో ముందే మరి అందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళకు ఆయా రాష్ట్రాలకు స్టాకులు అందిస్తే ఈ సమస్య రాకపోయేదేమో నా అంచనా ప్రకారం. కానీ ఈరోజు ఏమైపోయిందంటే, ఈరోజు మోడీ మన ట్రంప్ తొత్తుగా మారిపోయాడు. ట్రంప్ ఏది చెప్తే అది చేసే పరిస్థితి ఉంది. అంటే ఏంది, అతను ప్రధానమంత్రి లేకపోతే ట్రంప్కి సేవకుడా అనే విషయం ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చెప్పడం ఏంటంటే, ముందు ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక దేశ ప్రధానమంత్రి ముందుగా ఏం చేస్తాడంటే, ప్రజలకు ఇబ్బంది సౌకర్యార్థం వారికి కావాల్సిన స్టాకులన్నీ పంపించేసి దేశం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, సంక్షోభం పడకుండా, ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇవన్నీ ఈరోజు ఎక్కడో యుద్ధం జరిగితే మన దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకు ఆ అవసరం ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలలో మేము మా దేశం దూసుకోపోతుంది, మోడీ దూసుకోపోతుంది అని చెప్పేసి ప్రచారాలు తప్ప బీజేపీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. అక్కడ వాస్తవంగా ప్రజాక్షేత్రంలో చూస్తే వారు సున్నా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రజాక్షేత్రంలో ఎప్పుడు దేశంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, ఎక్కడ తుఫాన్ వచ్చినా, తెలంగాణలో మన భారతదేశంలో ప్రతి చోట మనోళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. అంతకుముందు కూడా ఇట్లనే కరోనా వస్తే ఇంజక్షన్లు అన్నాడు, ఆ ఇంజక్షన్లతో చాలా మంది చచ్చిపోయినారు. ఇది ఏదైనా సరే ముందస్తు ప్రణాళిక ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, ఇక ముందైనా జాగ్రత్త పడి యుద్ధమైనా ఇంకే దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉంది. కానీ మన దేశ నాయకుడు అవలంబించే తీరు చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? ఇంట్లో ముఖ్యంగా గ్యాస్ లేకపోతే ఏది నడవదు అసలు. చూడండి, మధ్యతరగతి ఒక కూలీ నాలి చేసుకునే వాళ్ళు కానీ, మధ్యతరగతి అందరికి 20,000 జీతాలు, కనీసం చాలా జీతాలు, వాళ్ళు ఎక్కడి నుంచి పోయి 4,000 పెట్టి 5,000 పెట్టి కొంటారు? ఈ ప్రధానమంత్రికి కొంచెమైనా అవగాహన ఉండాలి. రాజకీయ అవగాహన ఉందా, లేకపోతే ప్రజల పట్ల అవగాహన ఉందా? ప్రచారాలు కాదు చేసేది, వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరార్థం, ప్రజల సౌకర్యార్థం చూడాలి. ఇది కాదు దేశాలు తిరిగి అలా సూటు బూట్లు 10 లక్షల సూటు బూట్లు వేసుకొని అలా తిరిగి వచ్చేసి నేను దేశం వెలిగిపోతుంది కాదు. దేశం వెలిగిపోవాలంటే అయ్యా, నువ్వు ముందస్తు ప్రణాళిక నీ దగ్గర లేదు, ముందస్తు చర్య నీ దగ్గర లేదు. కాసేపు ట్రంప్ బెదిరేగానే భయపడతావు ఎందుకు? గతంలో ఇందిరాగాంధీలు, ఎన్నో ప్రధానమంత్రులు, ఐకే గుజరాల్, వీళ్ళందరూ అసలు మూడవ దేశ జోక్యం మన భారతదేశంలో ఉండొద్దని హెచ్చరికలు చేశారు. కనీసం నువ్వు ఆ హెచ్చరికైనా చేసావా? చేయలేదు. ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా వినే పరిస్థితి ఉన్నది. మరి నీకు రాజకీయ అవగాహన ఉందా, లేకపోతే ప్రజల పట్ల అవగాహన ఉందా? మాకు తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు.